రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నేతలు ఏపీలో అడుగుపెట్టారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఎర్రబెల్లి రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. టీటీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. విజయవాడలో చంద్రబాబును టీటీడీపీ నేతలు, తెలంగాణ నేతలు కలిసినట్లు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాలపై ఎటువంటి వ్యూహరచన చేయబోతున్నారు? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ టీడీపీ నేతలంతా కూడా సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు దాదాపుగా 40 రోజుల పైనుంచే విజయవాడలోనే మకాం వేశారు. మధ్యలో 1-2 రోజులు మినహాయించి ఆయన హైదరాబాద్లో అందుబాటులో లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవైపు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలంగాణలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, అదేవిధంగా అక్కడ తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై కొంత ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని ఏ విధంగా పోరాడాలనే దాని మీద, ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం మీద ఫైట్ చేయాలనే దాని మీద ప్రధానంగా తెలంగాణ టీడీపీ నేతలు కొంతకాలంగా చంద్రబాబు దిశానిర్దేశం కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది నేతలు టచ్లో ఉన్నప్పటికీ తెలంగాణ టీడీపీ నేతలకు సంబంధించిన ఒక పార్టీ సమావేశం కానీ మిగతా ఏది చంద్రబాబు నాయుడుతో జరగలేదు. కాబట్టి నేపథ్యంలో ఆయన విజయవాడలోనే అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో అక్కడి నుంచి నేతలంతా కూడా తరలివచ్చారు. ఒక ఎల్ రమణ తప్పించి మిగతా నేతలంతా కూడా ఇక్కడ హాజరయ్యారు. రేవంత్ రెడ్డితో పాటుగా ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా మిగతా పార్టీ నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశంలో భేటీ కావడం జరిగింది. దాదాపుగా గంట సేపటి నుంచి ఈ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా ఈ నెల 23 నుంచి కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో కూడా పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా ప్రధానంగా నేతలంతా చర్చలు జరుపుతున్నారు. మొత్తంగా రాష్ట్ర విభజన సమయంలో కావచ్చు, రాష్ట్ర విభజన తర్వాత కావచ్చు, 2 రాష్ట్రాల మధ్య రాజకీయంగా రాకపోకలు చాలా అరుదుగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి తెలంగాణ నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి పార్టీ నేతలతో సమావేశం కావటం ఇక్కడ ఆంధ్ర టీడీపీ నేతలకు కూడా చాలా ఆనందం కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. కొంతమంది ఆ నేతలు కూడా వారందరికీ కూడా తెలంగాణ నేతలకు స్వాగతం పలికారు. మొత్తంగా ఒక మంచి వాతావరణంలో లోపల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇటు ఆంధ్రాలో అధికార పార్టీలో ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ అక్కడ ప్రతిపక్షంలో ఉండి ప్రధాన ప్రతిపక్షంగా అక్కడ ఒక బాధ్యత వహిస్తున్న నేపథ్యంలో అక్కడ పార్టీ బలోపేతంతో పాటుగా ఇక్కడ అధికారంలో ఉన్న సమయంలో 2 రాష్ట్రాల్లో కూడా పార్టీ బలోపేతం మీద ప్రధానంగా ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ టీడీపీ నేతల నుంచి కూడా చంద్రబాబు అక్కడ సమాచారం తెప్పించుకుంటున్నారు. అదేవిధంగా నెల 23 నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి వ్యూహం అనుసరించాల్సిన వ్యూహం మీద ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరుగుతూ ఉంది. జ్యోతి. Right, Madhu. Thanks for joining with those details. రాజమండ్రిలో 14 ఏళ్ల బాలిక 2 రోజులు మృత్యుతో పోరాడి బయటపడింది. 2 రోజుల క్రితం శివారులోని బావిలో పడింది. ఎవరూ గమనించకపోవడంతో అక్కడే కేకలు వేస్తూ గడిపింది. ఇవాళ ఉదయం గమనించిన యువకుడు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి బాలికను బావిలో నుంచి బయటకు